హాయ్ అండి, నమస్తే, వెల్కమ్. నేను మీ అనితాని. ఈరోజు ప్రాన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ చిన్న చిన్న ప్రాన్స్ని చక్కగా కడిగి పెట్టుకొని ఉప్పు, కారము, పసుపు వేసి చక్కగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత వాటిని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఎగరగొట్టుకోవాలండి ఆ ఉన్న నీరుని. మళ్ళీ అడిషనల్గా నీళ్ళు ఏం పొయ్యక్కర్లేదండి, పోస్తే అస్సలు బాగోదు. ఇలా చక్కగా కలుపుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు, నూనె పొయ్యి మీద పెట్టుకొని ఎగరగొట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే ఒక పేస్ట్ తయారు చేసుకోవాలండి. ఆ పేస్ట్ ఏంటంటే జింజరు, గార్లిక్, అల్లం వెల్లుల్లి, కొంచెం పచ్చి కొబ్బరి, ఒక 5-6 జీడిపప్పులు వేసుకొని గ్రైండర్లో మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. అది రెడీగా ఉంచుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ఫ్రై చేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకొని చక్కగా ఈ మనం చేసుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకుని చక్కగా అది కూడా ఎర్రగా ఎంచుకోవాలి. మెల్లిగా తిప్పుతా కలుపుకుంటా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా చూసుకుంటా చేసుకోవాలి. అలా బాగా ఎంచుకున్న తర్వాత ఈ పేస్ట్ ఏగితే మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా కొంచెం నూనెలో వేగిన తర్వాత మనము రెడీగా పెట్టుకొని కొంచెం రెడీగా పెట్టుకున్న ప్రాన్స్ తెచ్చి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. అదే మ్యారినేట్ చేసి మనం నీళ్ళన్నీ ఎగరగొట్టుకున్నాం పొయ్యి మీద, స్టవ్ మీద. అది రెడీగా ఉంటుందండి. అది తెచ్చుకొని నీరంతా ఎగిరిపోయినాక ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ బాగా ఎగిపోయిందండి. ఇప్పుడు మనం షింప్ యాడ్ చేసుకోవడమేనండి. ఆ ఉడకపెట్టిన షింప్ తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, బాగుంటుంది. అన్నంలో, రైస్లో చాలా బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. ఇవి చిన్న ప్రాన్స్ అండి, సో టేస్ట్ కూడా బాగుంటాయి. అలా వేగినాక ఆనియన్ మన మసాలా పేస్ట్ వేగినాక ఇవి యాడ్ చేసుకోవాలి. ష్రింప్ బాగా కలుపుకోవాలండి. చక్కగా కలుపుకొని ఎర్రగా ఎంచుకోవాలి. చివర్లో గరం మసాలా, కారం వేసుకోవాలి. ఉప్పు సరిపడా చూసుకొని టేస్ట్ చేసి ఉప్పు సరిపోయిందా లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. అంతే అండి, రెడీ. ఉప్పు, కారము, గరం మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలండి కొద్దిగా లో ఫ్లేమ్లో. గరం మసాలా ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అండి. ఈసారి చెప్తాను ఎలా చేసుకోవాలో.
అంతే అండి, ఎంతసేపు ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే అంత టేస్టీగా వస్తుంది. కావాలంటే కొంచెం ఒక పావు స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడైతే నెయ్యి వేయలేదు ఇందులో. అయితే ఇది అమ్మ చేసిందండి, అమ్మ స్పెషలిస్ట్ చికెన్ ఫ్రై చేయటంలో కానీ, ష్రింప్ ఫ్రైస్, నాన్ వెజ్ అన్నీ బాగా చేస్తుంది. అంతే అండి, ఇది బాగా మిస్ అవుతున్నాను. ఇండియా వెళ్ళినప్పుడల్లా బాగా తింటాను నేను చేయించుకొని. అంతే, కొత్తిమీర వేసేసుకోవడం. ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉండే ప్రాన్స్ ఫ్రై రెడీ. అదే ఇలా సిమ్లో పెట్టి బాగా ఇట్లా చక్క ఎర్రగా వేయించుకుంటే బాగుంటుందండి టేస్ట్. మనం ష్రింప్ ఎక్కువ ఉడకబెట్టకూడదు, ఎక్కువ ఉడకబెడితే రబ్బర్ లాగా అయిపోతుంది. సో మ్యారినేట్ చేసినప్పుడు ఉండే నీళ్ళతోనే అది కొంచెం ఉడకాలన్నమాట. అంతే, అది తీసుకొచ్చి చక్కగా ఇందులో పెట్టి వేయించుతాం అన్నమాట. అంతే అండి, రెడీ అయిపోయింది. యమ్మీ టేస్టీ స్పైసీ